హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం మంత్రములు తంత్రములు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సాకిని వశీకరణ మంత్రం గురించి చెప్పుకుందాం. ఇంతకు ముందు మనం సాకిని ప్రసంగం చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగంలో పూర్తి వివరాలు అందించి ఉన్నది రత్నశ్రీ హిందూ సేవ సమాజ్. ఆ ప్రసంగం వినండి. సాకిని అంటే ఏమిటి, ఆమె యొక్క ప్రభావం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఎవరికైనా సరే సాకిని సోకి ఇబ్బంది కలగజేస్తున్నప్పుడు ఆ ఇబ్బంది నుండి బయటపడేందుకు మరల సాకిని వశం చేసుకొని మన శత్రువులపై మనం ప్రయోగించే ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. సాకిని తలకు విధానాలన్నీ వర్తిస్తాయి. ఆ ప్రసంగం వినండి. విని అవగాహన పెంచుకున్న తర్వాత జపములకు ఉపక్రమించండి. సాకిని, డాకిని, హాకిని ఇటువంటి సాధనలు చేసేటప్పుడు మనం తప్పనిసరి ఏదో ఒక ఉపాసన చేసి ఉండాలి. ఉపాసకులకు ఇవన్నీ సులభము, సాధ్యము. ప్రత్యక్షంగా చేసుకునే మంత్ర విధానాలు ఇవి కావు. ఎలాగైతే బిఈడి, ఎల్ఎల్బి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిగ్రీ చేసిన వారికే సాధ్యమో ఇటువంటి సాధనలు కూడా సాధకులకే సాధ్యం. మీరు నిత్య ఉపాసకులై ఉండాలి. ఏదో ఒక దేవతను ఉపాసన చేస్తూ ఉండాలి. మీరు సాధకులై ఉంటే ఇటువంటివి చాలా సులభము, సాధ్యం. ఈ మంత్రము 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య, మరు సంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠం అమర్చి తొలి సంధ్య, మరు సంధ్య శక్తి కొలది పూజిస్తూ రాత్రి 9 గంటల నుండి 12 గంటలలోగా ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఎర్రని వస్త్రములు, తూర్పు అభిముఖము, రుద్రాక్ష, స్ఫటిక, రక్తచందనపు మాల శ్రేయోదాయకము. ఈ మంత్రము 1,00,000 జపం పూర్తి చేసుకున్న తర్వాత గురువుని సాక్షాత్కరించి గురువు ద్వారా ఈ ప్రయోగములు నేర్చుకోవలసి ఉంటుంది. ఒక్కసారి సాకిని ప్రయోగం జరిగితే వారు ఎటువంటి శత్రువులైనా సరే నిర్జించబడతారు, మన ఆధీనంలోనికి వస్తారు, మన అదుపులో ఉంటారు. అటువంటి మహత్తరమైన మహిమ కలిగిన సాకిని వశీకరణ మహామంత్రం. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు సాకిని వశీకరణ మంత్రము. మంత్రము ఓం వం సం చతురా సాకిని సం సం స్వాహ. మంత్రం మరోసారి ఓం వం సం చతురా సాకిని సం సం స్వాహ. మంత్రం మరోసారి ఓం వం సం చతురా సాకిని సం సం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు చేయడం వలన చాలా ఉపయోగములు ఉంటాయి. ఆ ఉపయోగములను వినియోగించుకోవడం వలన సకల విధములైన శ్రేయస్సులతో పాటు ధైర్యము, సాహసము, ఓర్పు, నేర్పరితనము ఇవన్నీ అలవోకగా లభిస్తాయి. వీటి వలన ధైర్య సాహసోపేతమైన జీవితమును కొనసాగించేందుకు దేవతలే మనకు తోడుగా ఉంటారు. ఎటువంటి వారినైనా సరే మనం నిర్బంధించవచ్చు, ఎటువంటి వారితోనైనా సరే మనం వ్యవహారం చేయవచ్చు. అటువంటి సాకిని, డాకిని, హాకిని మంత్రములు చేసి మన మనస్కామ్యములను తీర్చుకోవచ్చు. హైందవ సనాతన ధర్మ ఋషులు మన యొక్క జీవితములను మనమే నిర్మించుకునేందుకు, ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు, ఐశ్వర్యయుక్తమైన జీవితంను అనుభవించేందుకు అందించి ఉన్నారు. వాటిని వినియోగించుకొని వారి యొక్క పేరు ప్రతిష్టలను కాపాడుతూ, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందుకు సాగుతూ మన జీవితాలను మనం సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.